తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఓబులరాజు కండ్రిగ సమీపంలో ఉన్న అష్టలింగాల అరుణగిరి ఉమామహేశ్వర ఆలయం నెలకొని ఉంది. తిరుపతి నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆహ్లాదకరమైన కొండల మధ్యన ప్రకృతి శోభాయమానంతో విరాజిల్లుతూ పర్యాటకులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఓబులరాజు కండ్రిగ సమీపంలో ఉన్న అష్టలింగాల అరుణగిరి ఉమామహేశ్వర ఆలయం నెలకొని ఉంది. తిరుపతి నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆహ్లాదకరమైన కొండ మధ్యన ప్రకృతి శోభాయమానంతో విరాజిల్లుతూ పర్యాటకులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దాదాపు 500 సంవత్సరాల నాటి దేవాలయం ఇప్పుడిప్పుడే దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి ఆలయ అభివృద్ధికి ఓబులరాజు కండ్రిగలోని కొంతమంది పెద్దలు కమిటీగా ఏర్పడి పురోభివృద్ధికి సహకరిస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు త్యాగరాజు, ప్రధాన కార్యదర్శి శివప్రసాదరాజులు భక్తులకు ఇచ్చే విరాళాలతో ఆలయ అభివృద్ధి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి పలు కట్టడాలను నిర్మించారు. ఇంకా ఈ ఆలయంలో నంది మండపం, స్వామివారి పుష్కరిణి నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీనికి ఆర్థిక ఇబ్బందులే కారణమని అన్నారు. ఆలయ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం, ఇతర ప్రత్యేక సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక వనరులను చేకూర్చవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. త్వరలో ఇక్కడ వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేసేందుకు పెద్దల సహకారం అడుగుతున్నామని అన్నారు. విశాలమైన కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం కావడంతో ఆకట్టుకుంటుందని త్యాగరాజ శివప్రసాదరాజులు పేర్కొన్నారు. విశేష పర్వదినాలలో శివరాత్రి, కార్తీక మాసం తదితర విశేష రోజుల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారని తెలియజేశారు. పురాతనమైన ఆలయం నిత్యం భక్తుల సందడితో అలరారుతుంది. ప్రధాన ఆలయానికి ముందు భాగాన గంగమ్మ తల్లి ఆలయం ఉంది. గంగమ్మ తల్లి చతుర్ముఖ ఆస్థానాలతో భక్తులకు దర్శనమిస్తుంది. విశాలమైన కొండ భాగాన మహాశివుడు లింగ స్వరూపాలు మనకు దర్శనమిస్తాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న ముందు భాగాన శివుడు చూస్తూ పెద్ద నంది కూర్చుని ఉంటుంది. ఆలయానికి ఎడమ వైపున జ్ఞాన ప్రసూనంబ అమ్మవారి గుడి ఉంటుంది. ఈ ఆలయానికి ముందు భాగాన నవగ్రహాలు స్థానం ఉంది. ఆలయానికి కొద్దిపాటి ముందు భాగాన ధ్వజస్తంభం ఏర్పాటు చేయబడి ఉంది. ఆలయంలో గర్భగుడి చాలా చిన్నదిగా ఉంది. మహిమాన్వితమైన ఈ ఆలయం కోరుకున్న భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతుంది. భవిష్యత్తులో ఇది దివ్యమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచనుంది. జిల్లా పర్యాటక శాఖ విభాగం, టీటీడీ వంటి అతిపెద్ద ధార్మిక సంస్థలు పురాతన ఆలయాలపై దృష్టి సారించి ఈ ఆలయ అభివృద్ధికి చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు కోరుకుంటున్నారు. ఓం నమ శివాయ. ఈ క్షేత్రం పురాతనంగా ఇది 500 సంవత్సరాలకు ముందు నిర్మించినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు విగ్రహం మాత్రం ప్రతిష్ఠించారు మన కార్వేట్ నగరం రాజుల వారు. తదనంతరం ఇది ఒక 400 సంవత్సరాలు ఈశ్వరుడికి అభిషేకాలు లేదు, షెల్టర్ లేదు. అట్లా 400 సంవత్సరాలు కొనసాగింది. ఇప్పుడు రీసెంట్గా ఒక ట్రైబల్ అయిన యానాదులు అనొచ్చును, వారు మూలంగా ఈ యొక్క క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ అతను ప్రతిష్ఠించిన దానివల్ల ఈ గ్రామంలో ఉండే సభ్యులం ప్రెసిడెంట్ త్యాగరాజు గారని, నేనని, తర్వాత సుబ్రహ్మణ్యం రాజు గారని మేము దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ పురోభివృద్ధికి తోడ్పడుతూ ఎన్నో సాధక బాధకాలు, ఒక కష్టం కాదు, ఇది అడవిలో నిర్మాణమైనటువంటి ఆలయం. ఇది ఇక్కడొచ్చి ఉరుములు మెరుపులకు తట్టుకొని ఎన్నోసార్లు ఉరుములకు కూడా ప్రెసిడెంట్ గారు స్పృహ తప్పి మళ్ళా శివుని యొక్క అనుగ్రహంతో మళ్ళా తేరుకొని ఎన్నో కష్టాలు ఓర్చి, ఆర్థికంగా ఇబ్బందులు, సమయానికి భోజనం లేకుండా ఉంటే కూడా దానికంతా భోజనం లేకుండా ఎన్నో కష్టాలు పడి ఈ యొక్క గుడిగా ఉన్నటువంటిది ఆలయం అయింది. ఆలయం నుంచి
క్షేత్రం అయింది, క్షేత్రం నుంచి దివ్యక్షేత్రం అయింది. ఇప్పుడు ఇది పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. అంతేకాకుండా ఇది ఒక మహత్తరమైనటువంటి కోరికలు ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి వచ్చి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటే వాళ్ళకు పిల్లలు పుట్టడం జరుగుతూ ఉంది. ఒక అమ్మాయి అయితే ఈ మధ్య అమెరికాకు పోవాలని ఒక 41 రోజులు స్నానం చేసి తడిగుడ్డలతో ఈ ఆలయం ప్రదక్షిణం చేస్తే 41 రోజు ఆ అమ్మాయికి వీసా శాంక్షన్ అయ్యి ఇప్పుడు అమెరికాకి పోయి అక్కడ ఉద్యోగం చేస్తూ మాకు కొంత డబ్బు కూడా విరాళాలుగా ఇచ్చారు. ఇట్లా కోరికలు కొంగు బంగారం అయినాడు ఈశ్వరుడు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయినాడు. చాలా అద్భుతమైన క్షేత్రం. ఈ క్షేత్రం చరిత్రకు అందనటువంటి క్షేత్రం. ఇది ఒక కుగ్రామంలో ఉన్నటువంటి క్షేత్రం. ఇది వాళ్ళుగా వచ్చి మేము ఈ క్షేత్రానికి పబ్లిసిటీ కానీ ఏం కానీ ఇవ్వలేదు. తనకు తానుగా భక్తులు ఒక్కొక్కరే వచ్చి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఇది దివ్యరామంగా తయారైంది. తర్వాత ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇక్కడ సదాశివ కోన, తర్వాత మాలతి కొండ, యోగుల కొండ, ఈ 3 ఒకే సరళ రేఖలో ఉన్నాయి. సదాశివ కొండలో ఈశ్వరుడు ఫస్ట్ కాలు ఈ మాలతి కొండలో పెట్టి, మాలతి కొండ నుంచి యోగుల కొండలో కాలు పెట్టి అక్కడ యోగక్షేమాలు తెలుసుకొని తిరిగి ప్రయాణంలో ఈ అరుణగిరిని, ఇది ఒక శివాలయంగా ఉందే ఈ కొండని ఒక చూపు చూసి తర్వాత సదాశివ కోనకు వెళ్ళినట్టు పెద్దలు చెప్తున్నారు. అందువల్ల ఇది పెద్ద క్షేత్రంగా తక్కువ పీరియడ్లో 10-15 సంవత్సరాలకు లోపల ఇది ఇంత ప్రాబల్యం చెందింది. ఈ ఉమామహేశ్వర క్షేత్రము అతి తక్కువ కాలంలోనే ఈ దశకు చేరుకోవడం అనేటటువంటిది ఆ శివపరమేశ్వరుల యొక్క అనుగ్రహంతోనే ఇంత అభివృద్ధి దినదినాభివృద్ధి చెంది ఈ స్థాయికి రావడం జరిగింది. ఇక్కడ జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి సోమవారము స్వామివారికి అష్టలింగాల కాలభైరునికి, నందీశ్వరునికి అభిషేకాలు జరుగుతున్నాయి. తర్వాత మంగళవారము, శుక్రవారము జ్ఞాన ప్రచూనాంబాదేవికి ఇక్కడ అభిషేకాలు మనం చేస్తున్నాము. ఇకపోతే గురువారం నాడు షిరిడి సాయిబాబాకు ఆయనకు కూడా అభిషేకాలు చేస్తున్నాము. ఈ విధంగా ఈ పూజా విధానం వారములో ఇలా జరుగుతాయి. సంవత్సరం మొత్తం మీద తీసుకున్నట్లయితే మేము చేసే పూజా కార్యక్రమాలు ప్రతి చుట్టుపక్కల ఉండే గ్రామాలలో 12 గ్రామాలలో ఒక్కొక్క గ్రామ వాసులు ఇక్కడ పౌర్ణమి పూజ అది ఖర్చుతో కూడుకున్నది. సో సాయంత్రము 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అష్టలింగాల అభిషేకము, కాలభైరవ అభిషేకము, నందీశ్వర అభిషేకము, అమ్మవారికి అభిషేకము, మూల విరాట్కి అభిషేకము, గంగా హారతి, తర్వాత అఖండ దీపము వెలిగించడము జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత వచ్చిన భక్తులు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమము ఆ రాత్రి వేళ చేస్తున్నాము. ఈ విధంగా 12 గ్రామాలు 12 నెలలు ఈ పౌర్ణమి పూజలు జరిపాము ఇప్పటి వరకు. కానీ ఇవి కాకుండా మాకు ఈ సంవత్సరంలో కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాసములో జనాలు తండోపతండాలుగా చుట్టుపక్కల గ్రామస్తులు ఈ యొక్క యూట్యూబ్లో చూసి కానివ్వండి, గూగుల్లో చూసి కానివ్వండి, వాళ్ళు చాలా విపరీతమైనటువంటి యొక్క జనసమ్మతతో ఇక్కడ స్వామివారు, అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఎక్కువ మీరు చూస్తే తిరుపతి వాసులే మాకు ఎక్కువ కనపడుతున్నారండి. మేము ఈ నెల మొత్తం కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే తిరుపతి అంటారు. కార్లు కానివ్వండి, ఈ యొక్క ఆటోలు కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళే వచ్చి ఇక్కడ వనభోజనాలు, మాకు ఇక్కడ ఉసిరి చెట్లు ఉన్నాయండి. ఈ ఆలయంలో ఈ యొక్క పూజలన్నీ చేసిన తర్వాత ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తే ఈ కార్తీక మాసంలో మంచిదని ఆ యొక్క దీని కింద ఇక్కడ అందరూ వచ్చి వనభోజన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇకపోతే సంవత్సరంలో మేము ఈ యొక్క కుంభాభిషేకం చేసినటువంటి యాన్యువల్ డే అంటారు దీన్ని, అది మరి మాకు ఫిబ్రవరిలో వస్తుంది, అది జరుపుతున్నాము. దానికి తర్వాత వచ్చేటటువంటి మహాశివరాత్రి అది చాలా గొప్పగా దాదాపుగా
ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాలు కాకుండా దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ప్రజలు దాదాపుగా 30 నుంచి 40 వేల మంది ఆ ఒక్కరోజే ఇక్కడ స్వామిని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఆ వచ్చిన వారి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందిస్తున్నాము. ఇది కాకుండా డిసెంబర్లో వచ్చేటటువంటి పంచమి తీర్థము ఆ కార్యక్రమం కూడా చాలా గొప్పగా, అంటే మా ఓబీఆర్ కండిగ గ్రామంలో ఆ కృష్ణ ఆలయం ఉంది. అక్కడి నుంచి స్వామివారికి అభిషేకం చేసి అక్కడి నుంచి పట్టు వస్త్రాలతో సారీ తీసుకొని అమ్మవారికి పార్వతమ్మకు ఇక్కడికి జ్ఞాన పంచనామకు సారీ ఇచ్చి ఆ తర్వాత అమ్మవారికి స్వామివారికి అభిషేకాలు చేసి తర్వాత వచ్చిన ముత్తైదుల అందరికీ కూడా మేము సుహాసన పూజ చేసి వాళ్ళకి కావలసినటువంటి మంగళకరమైనటువంటి వస్తువులను కూడా అందజేసి అందరికీ కూడా అన్నప్రసాదాలు చేస్తున్నామండి. సో ఈ విధంగా మా గుడి మాకు ఏర్పేడు ఆశ్రమంలో మలయాళ స్వామి వారు ఉన్నప్పుడు ఒక రాజేశ్వర అమ్మగారు అక్కడ బ్రహ్మ విద్య పాఠశాలలో బ్రహ్మ విద్య నేర్చుకొని తర్వాత ఆమె ఉన్నత చదువులంతా చదివిన తర్వాత 4 పీఠాధిపతులు అందరినీ కూడా ఆమె చూసి సో అక్కడ ఉన్నప్పుడు మేము ఆమెని రిక్వెస్ట్ చేసి, అమ్మ మీరు మా గుడికి రావాలి, మా గుడి అభివృద్ధికి రావాలంటే మీలాంటి ప్రవచనకర్తలు మా గుడిలో ఉన్నట్లయితే మాకు వచ్చినటువంటి వారికి అందరికీ కూడా మంచి రకమైనటువంటి యొక్క ఈ జ్ఞానం మీరు అందించాలి అని చెప్పడం ఆమె ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మేము కూడా ఈ యొక్క ఉమామహేశ్వర ఆలయంలో ఒక బ్రహ్మజ్ఞాన పాఠశాల పెట్టడకు మా కమిటీ వారు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. త్వరలోనే ఆ యొక్క పాఠశాలను ప్రారంభిస్తారని చెప్పి నేను చెప్తున్నాను. ఇది ఈ యొక్క ఆలయాన్ని గురించి మాకున్నటువంటి పరిజ్ఞానంతో మేము చెప్పడం జరిగింది.